జ్యేష్ఠుల సంఘము అంటే మనమే. మనందరి జ్యేష్ఠుడు యేసయ్య. ఏశావు చేసిన గొప్ప పాపం బుద్ధిహీనమైందో తెలుసా? బుద్ధిహీనమైన పని. దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన జ్యేష్ఠత్వమును తృణీకరించుట. ముందు పుట్టేవాడికి వచ్చే దీవెనలు ఆయన ఇచ్చాను, సత్యాను ఎవడికి కావాలా? ముందు ఆకలి అవుతుంది, ఆ చిక్కుడుగాయలు కూర ఇరా అన్నాడు. చిక్కుడుగాయలు కూర నేను కష్టపడి వండుకున్నాను ఇప్పుడు దాకా, అది ఇవ్వాలంటే మరి నువ్వు ఒక ప్రమాణం చేస్తే ఇస్తా. ఆకలి అవుతుందిరా తమ్ముడా, చచ్చిపోయేటట్టున్నాను, ఇవ్వరా? ప్రమాణం చెయ్యి, ఇస్తా. అయ్యేందో చెప్పు. నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము, అప్పుడు ఈ చిక్కుడుగాయలు కూర ఇస్తా. సరే పో, అమ్మేసాపో, కూర ఇవ్వు, ఆకలి అవుతుంది ఇవ్వరా? అట్లాగా ప్రమాణం చెయ్యి. నా పితరుల దేవుడైన నా ప్రభు సాక్షిగా, ఇదిగో ముందు పుట్టిన నేను జ్యేష్ఠుణ్ణి, నా జ్యేష్ఠత్వపు హక్కుని ఇదిగో ఈ కూర కొరకు నా తమ్ముడైన యాకోబుకు దీన్ని నేను అమ్ముచున్నాను అని ప్రమాణం చెయ్యి అని. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకోవటానికి తన ఆహారాన్ని వదులుకున్నాడు యాకోబు. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట ఆహారం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెనని తృణప్రాయముగా తృణీకరించాడు ఏశావు. అందును గూర్చి లేఖనం ఏముందో తెలుసా? అది హెబ్రీ పత్రిక 12లో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా. ఏమంటే జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకుంటే భ్రష్టుడు ఎందుకు అయ్యాడు? వ్యభిచారి ఎందుకు అయ్యాడు? జ్యేష్ఠత్వపు హక్కుని కొనుక్కున్నందుకు యాకోబు ఎందుకు ఆశీర్వదించబడిన వాడయ్యాడు? ఎందుకు ధన్యుడయ్యాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తే ఏశావు భ్రష్టుడా? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తే ఏశావు వ్యభిచారా? అసలు ఏంటి అంత పాపం? ఏంటది అంటే అక్కడే ఉంది రహస్యం. జ్యేష్ఠత్వపు హక్కు యేసుకు సూచనగా ఉన్నది. జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించటం యేసును తృణీకరించడంతో సమానం. ఈరోజు కొంతమంది క్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చారు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వారం వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి సేవిస్తూ ఉన్న కొంతమంది కులస్తులు ఒప్పుకోలేదని మళ్ళా లోకంలోకి పోయారు. వాళ్ళ కులపోళ్ళు ఊరుకోవట్లేదంట చర్చికి వస్తుంటే. అరే మనం ఏంది, మన కులం ఏంది, మనం ఏంది అసలు, నువ్వేంది, ఆ బైబిల్ పుస్తకం తీసుకొని ఏంది వారం వారం చర్చికి పోవటం ఏంది, అరే ఎంత చిన్నతనంగా ఉందిరా, అసలు ఏందిరా నువ్వు, ఏదో సాయం జరిగిందనుకో, ఏదో తృణమో పొలమో అంత సమర్పించి వదిలేసేయాలి ఆ పూటతో, అసలు ఏంది అట్టగా అతుక్కుపోయావేంటి అని కొంతమంది కౌన్సిలింగ్ చేస్తే ఆ కులపోళ్ళ ఫీలింగ్ దెబ్బకి యేసు ప్రభువును వదిలిపెట్టుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళ పాపాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశా. ఏంటి ఒకటే, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల కొరకు విశ్వాసీయుడు మారు మనసు పొందాను అన్నాడు, బాప్తిస్మం పొందాను అన్నాడు, భక్తుడు అన్నాడు. కానీ ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేశాడంట, అమ్మాయి అన్యురాలంట. అందుకని వీడు అమ్మాయి కోసం యేసు ప్రభుని వదిలిపెట్టి వాళ్ళతో కలిసి భజన చేయటం మొదలుపెట్టాడు. అందులో కలిసి ఒక్కొక్క అమ్మాయి అబ్బాయి కోసం యేసు ప్రభుని వదిలిపెట్టేసి, ఎవరిని? యేసు ప్రభుని వదిలిపెట్టేసి అబ్బాయి కోసం పోయి అబ్బాయి మతంలో అబ్బాయి మార్గంలో కలిసిపోయింది. ఇట్లాంటి క్యారెక్టర్లను చూశాను నేను. కొంతమంది వాళ్ళ ఉద్యోగం కోసం, కొంతమంది అధికారుల దయ కోసం, కొంతమంది తమ మతస్థుల విమర్శ తట్టుకోలేక, తమ మతస్థులు మా పిల్లలు పెళ్లి కావాలంటే మరి మా మతపోళ్ళు పెళ్లి చేయమంటున్నారు, సస్తే రామంటున్నారు, చచ్చిపోతే మాకు మోసుకెళ్ళేది ఇవ్వమంటున్నారు, అలాగే బొందలగడ్డలో మాకు ప్లేస్ ఇవ్వమంటున్నారు, కాబట్టి నేను యేసుప్రభుని వదిలేస్తున్నానండి, మా వాళ్ళు ఎంతైనా మా వాళ్ళే కావాలి నాకని పోయిన వాళ్ళని చూశాను నేను. కొంతమంది డబ్బును అపేక్షించి వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు.
ఈ సరుకంతటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టమోక. ఇది ఏం మోక అంటే భ్రష్టమోక. భ్రష్టుడు అంటే పోగొట్టుకున్నవాడు. తెలుసా మీకు? పదవీ భ్రష్టుడు అంటారు, అంటే పదవి కోల్పోయినవాడు, పదవి పోగొట్టుకున్నవాడు. అధికార భ్రష్టుడు అంటే అధికారం పోగొట్టుకున్నవాడు. అర్థమైందా? మతభ్రష్టుడు అంటే మతమును వదిలిపెట్టేసిన వాడు. భ్రష్టుడు అంటే తొలగిపోయినవాడు, కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు అని అర్థం వస్తుంది. అయ్యలారా వినండి బాగా. ఎంతమందికి అర్థమవుతుందో చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. పెద్దగా చెప్పాలి. అర్థమైందా? భ్రష్టుడు అంటే ఎవరు? కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు, తొలగిపోయినవాడు, తొలగించబడినవాడు అని. ఏశావుని గురించి ఏమంది? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు. ఆ ఒక్క మాటతో వదిలిపెట్ల, మళ్ళీ రెండో మాట వాడాడు, వ్యభిచారి అని. ఎందుకు వ్యభిచారి అనే పదం వాడాడంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్యమైన వాటి వైపు వెళుతున్న వాళ్ళల్లో కూడా ఆ లిస్టులో చేర్చబడ్డట్టు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇశ్రాయేలు యెహోవాను సేవించాలి, కానీ యెహోవాను సేవించకుండా వాళ్ళు వేరే వాటిని సేవించినందుకు వారు నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించుచున్నారు అని రాయించాడు గ్రంథంలో. అర్థమైందా? నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించిది. చూస్తారా? హోషేయ గ్రంథం ఒకసారి తీయండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రు అంటే దానితో వ్యభిచరించిన వారు. విటకాండ్రు అంటే వ్యభిచరించిన వారు. వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. చాలు. విటకాండ్రు అంటే ఏంటో తెలుసా అండి? ఈ ఒక్క చోటే కాదు, 10వ వచనం చదువు. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. అద్దుగో ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా విటకాండ్రు అన్నాడు. అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విటకాండ్రు, విటులు అంటారన్నమాట. అంతటితో అయిపోలా. ఇదే మాట అనేక చోట్ల మాట్లాడాడు దేవుడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని సేవించటము వ్యభిచారముతో సమానముగా దేవుడు భావించాడు. స్తోత్రం చెప్పు. ఏశావు క్లైమాక్స్ మీరు చూడండి. ఏశావు అన్నా ఏదోమన్నా ఒకడే. ఏదోమీయులు అన్యులా, దేవుని ప్రజల? ఏదోమీయులు అన్యజనులా, దేవుని ప్రజల? నోరు తెరిచి చెప్పాలి. బైబిల్ చదివే వాళ్ళకి తెలిసిద్ది, చదవని వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఏదోమీయులు అంటే ఏశావు సంతతి, అన్యజనులే. మరి దేవుని ప్రజలు ఎవరో తెలుసా? యాకోబు పిల్లలు దేవుని ప్రజలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఉంది కదా. ఇజ్రాయెల్ అంటే యాకోబుకు రెండో పేరు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది. కారణం, యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు, నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడో. ఏశావు సంతతి భ్రష్టులు, ఏదోమీయులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు. అంటే ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అంటే అన్య దేవతలను ఆరాధించేవాడైపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే,
జయిష్టత్వం అనే దాన్ని తృణీకరించటం సాక్షాత్తు యేసును తృణీకరించటం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జయిష్టత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసును తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జ్యేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి 10ంతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ 10ంతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారం అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి భ్రష్టుడయ్యాడు, ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడే చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, కులం వెలేసిన, మతం వెలేసిన, అందరూ ఏకమై నిన్ను నెట్టేసిన, నువ్వు యేసును మాత్రం వదలొద్దు. ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తిసం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ఒక్కడు మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే, అవి శూన్యమే. ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం, సమాధానం, ప్రశాంతత, నెమ్మది అంతా యేసులోనే ఉంది. ఆ యేసయ్య ఒక్కడుంటే చాలు, అందరూ వదిలేసినా సరే బతికేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడేమో పుట్టింట్లోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే. దానికోసం ఇష్టపడి దాన్ని కోరుకున్నాడేమో పరారు కావాల్సి వచ్చింది, బాధలు పడాల్సి వచ్చింది, తరమబడాల్సి వచ్చింది, ఏకాకి కావాల్సి వచ్చింది, ఒంటరి కావాల్సి వచ్చింది, ద్వేషానికి గురి కావాల్సి వచ్చింది. ఎంతగా అంటే సొంత వాళ్లే వీడి చావును కోరేంతగా, సొంత వాళ్ళే ఇతని చావు కోరేంతగా. ఎందుకు? దేవుణ్ణి కోరుకున్నందుకు, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకున్నందుకు, దేవుని దీవెన కోరుకున్నందుకు, జ్యేష్ఠత్వము అనే యేసును కోరుకున్నందుకు. అయినా పర్వాలా, తల్లిదండ్రులను విడవాల్సి వచ్చినా పర్వాలా, సొంత అన్న నా చావును కోరినా పర్వాలా, ఏకాకి జీవితంగా నేను మారిపోయినా పర్వాలా, నాది కాని ప్రదేశానికి వెళ్ళి నేను ఊడిగం చేయాల్సి వచ్చినా పర్వాలా, నాకు యేసు చాలు, నాకు దేవుడు చాలు. నాకెవరు చాలు? నాకు దేవుడు చాలు అనుకున్నాడు, మంకు పట్టుబట్టాడు, మొత్తానికి సాధించుకున్నాడు. అటు జ్యేష్ఠత్వపు హక్కును సాధించుకున్నాడు, ఇటు తండ్రి దీవెన సాధించుకున్నాడు. ఇప్పుడు యాకోబు దగ్గర చేతిలో ఆస్తులేం లేవు, అదృశ్య రూపంలో ఉన్న ఆశీర్వాదాలే తప్ప, ఇక దేవుడు ఒక్కడ తప్ప యాకోబు దగ్గర ఇంకేం లేవు. ఒక చేతి కర్రే ఉంది, చేతి కర్రే ఉందండి. యాకోబు రిటర్న్ అయినప్పుడు అంటాడు, చూడు నా చేతి కర్రతో ఏరు దాటి తిని, ఇప్పుడైతే దేవా నన్ను నీవు 2 గుంపులుగా చేసితివా నేను అని ఉంటుంది అక్కడ.
యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు చేతి కర్ర, ఇక దేవుడే తోడు. ఇంకా ఆస్తి లేదు, అంతస్తు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇల్లు లేదు, సంపద లేదు, ఆహారం లేదు, పానీయం లేదు, ఏం లేదు, ఏకాకి. ఆ స్థితిలో బయలుదేరాడు. దేవుడు చూశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ నాకు దేవుడు రకరకాలుగా కనపడుతున్నాడు. ప్రేమ గలవాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడిగా కనపడుతున్నాడు నాకు. ఎట్లా వెంటబడే దేవుడు, వెంటాడే దేవుడు. అసలు యాకోబు వెంటబడ్డాడు ఈయన. వాస్తవంగా మనం దేవుని వెంటబడాలి లెక్క, కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల వెంటబడటం ఏంటో నాకు వింతగా ఉంది. అందుకనే నేను దీన్ని ధ్యానం చేసా కొద్దిగా. దేవునికి స్తోత్రం. దేవుడు భక్తుల వెంటబడతాడా? దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది 100కి 200% ఉండవలే, కానీ 100కు 100% అది నిజం అనేది యాకోబు జీవితంలోనే కాదు, ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది. దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు, దేవుడిచ్చే ఆ జైష్ఠత్వపు ఆశీర్వాదాన్ని, దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్నీ కోల్పోవలసి వచ్చింది యాకోబు. కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దాన్ని తృణీకరించి ఏశావు చిక్కుడుకాయల కూర పొందుకున్నాడు. పుట్టింట్లోనే ఉన్నాడు, సొంత ప్రాంతంలోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, స్వజనుల మధ్య ఉన్నాడు, స్నేహితుల మధ్య ఉన్నాడు. అన్నీ ఉన్నాయి అతనికి, అన్నీ ఉన్నాయి. యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఏశావు ఏమని చెప్పాడు తెలుసా? తమ్ముడా, నేను కూడా బహు సంపన్నుడిగా ఉన్నాను రా, నేను కూడా ఆస్తిపరుడిగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి. అంటే భౌతికంగా అన్ని పొందుకున్నాడు ఏశావు, కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడండి. మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమని చెప్పాడు తెలుసా? నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. వాస్తవంగా పెద్దోడెవరు? ఏశావు. దేవుడు ఏం చెప్పాలి? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, ఏశావుల దేవుణ్ణి అనాలి. కానీ ఏశావు అనేవాడు లేచిపోయాడు. అక్కడ లేడు ఏశావు. ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు. ఐగుప్తురాలను చేసుకొని అన్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకొని అన్యుల్లో కలిసిపోయాడండి. కానీ యాకోబు అలా కాదు. యాకోబు అన్నీ కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు. గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు. దేన్ని బట్టి యాకోబు దేవుణ్ణి? విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది, తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది. ముందే ఫలితం రాదు. ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది, ఫలితం తర్వాత వస్తుంది. అర్థమైందా? విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది, తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది. యాకోబు కూడా అంతే. ఒంటరిగాడుగా, అన్నీ కోల్పోయిన వాడుగా, కేవలం విశ్వాసమే. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను అనుకుంటా బయలుదేరాడు చేతి కర్ర పట్టుకొని. ముందు యాకోబు, వెనక దేవుడు. ముందు యాకోబు, వెనక దేవుడు.
ఏం జ్యేష్ఠత్వం ఏమోనయ్యా, అన్నీ వదిలిపెట్టి పరారీ కావాల్సి వచ్చింది నాయన, ఏం ఆశీర్వాదమో ఏమో అనలా. నా దేవుని దీవెన ఒక్కటి దొరికింది నాకు చాలు. దాని రిజల్ట్ నాకు భవిష్యత్తులో అర్థమైంది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగేశాను చాలు, దాని ఫలితం అనేది భవిష్యత్తులో తప్పకుండా నేను అనుభవిస్తాను అని నమ్ముటయ్యే విశ్వాసము, దాని రిజల్ట్ని చూచుటయ్యే విశ్వాసము.